హలో అండి. ఒక హెల్తీ అండ్ టేస్టీ రైస్ రెసిపీ చూద్దామా? ఈ రైస్ రెసిపీ మనం 3 ఫ్లేవర్స్‌ని మిక్స్ చేసి చేస్తున్నాము. అందుకే చాలా టేస్టీగా ఉంటది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి జీడిపప్పు, మసాలా దినుసులు వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని కడిగి నానబెట్టేసాను. మసాలా దినుసులు వేగాక ఆనియన్, పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 ఫ్లేవర్స్ అన్నాను కదా! అందులో ఫస్ట్‌ది టొమాటోస్‌ని ఎక్కువగా తీసుకొని వాటిని మంచిగా ప్యూరీ చేసి వేసుకోవాలి. ఇంకో 2 వచ్చేసి కొత్తిమీర, పుదీనా వీటిని కూడా ఎక్కువగా తీసుకొని వాటిని కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. టమాటో వేగాక పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇందాక కొత్తిమీర, పుదీనా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! అందులోనే రైస్‌కి సరిపడా వాటర్ వేసేసి మిక్స్ చేసేసి ఇందులో వేసేసేయాలి. వేసాక అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేయాలి. మీరైతే ఎలా వేస్తారు? ఫస్ట్ వాటర్ వేస్తారా? లేకపోతే రైస్ వేస్తారా? నేనైతే ఎప్పుడు వాటర్ వేసి అవి మరుగుతున్నప్పుడు రైస్ వేస్తాను. ఇలా కూడా మంచిగా పొడి పొడిగా ఉడికిద్ది అన్నము. అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక నేను ప్రెషర్ కుక్ చేయట్లేదు. నార్మల్‌గా మూత పెట్టేసి స్టవ్ సిమ్‌లో పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ఉడకనిస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా రైస్‌కి పడతాయి. రైస్ కూడా మంచిగా పొడి పొడిగా ఉడికి చాలా టేస్టీగా ఉంటది.